నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడి9 ఈ రోజు మనం అనీమియా గురించి తెలుసుకుందామండి. అసలు అనీమియా అంటే ఏంటి, ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది? మెయిన్గా తీసుకున్నట్లయితే అనీమియా అంటే ఏంటంటే మన హెచ్బి లెవెల్స్ మన బాడీలో తగ్గిపోవడాన్ని మనం అనీమియా అంటుంటాము. అంటే మన హిమోగ్లోబిన్ కరెక్ట్గా మనకి ప్రొడ్యూస్ అవ్వకుండా ఉన్నప్పుడు మనకి ఏంటంటే బ్లడ్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళల్లో అసలు మామూలుగా మనకి సింటమ్స్ ఏం కనబడుతుందంటే వీక్నెస్ ఒకటి, గిడ్డినెస్ ఒకటి, లేజీనెస్ కూడా కనబడుతుంటుంది. మళ్ళీ ఏంటంటే స్కిన్లో కూడా మనకి పేల్నెస్ అనేది తెలియడం ఉంటుంది. మళ్ళీ నెయిల్స్లో కూడా మీరు చూసుకున్నట్లయితే మనకి ఆ పింకిష్నెస్ లేకుండా మీకు పాలిపోయినట్టు ఉంటుందండి. ఇలా ఉన్న వాళ్ళల్లో అసలు ఎందుకు అనీమియా వస్తుంది అని చూసుకున్నట్లయితే మనకి నార్మల్గా కూడా బ్లడ్ సెల్స్ అనేది మనకి బోన్ మ్యారో నుంచి ప్రొడక్షన్ అనేది జరుగుతుంటుంది కదండి. అలా ఎరిథ్రోపాయిసిస్ అని కూడా చెప్తుంటాం అనమాట. అలా ప్రొడక్షన్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో, లేకపోతే ప్రొడక్షన్కి మన అబ్జార్ప్షన్ ఎక్కడైనా మన బాడీ తగ్గినప్పుడు మాత్రమే మనకి హెచ్బి లెవెల్స్ తగ్గుతుంటుంది. మెయిన్గా మనకి అనీమియా చూసినట్లయితే ఉమెన్స్లో అండి, స్త్రీలలో మనకి ఆల్మోస్ట్ ఆల్ అనీమియా తక్కువగా ఉండడానికి మనం చూస్తుంటాం. ఎందుకు అంటే వాళ్ళకి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి, ఇన్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ ఉన్నా, లేకపోతే పీసీఓడీస్ ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా వాళ్ళకి బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొంతమంది చూసుకున్నట్లయితే ఏంటంటే ఇంజురీస్లో కానీ, లేకపోతే క్యాన్సరస్ కండిషన్స్లో కానీ, ఇంటెస్టినల్ క్యాన్సర్స్లో కూడా మనకి ఏంటంటే బ్లీడింగ్ అనేది చూస్తుంటాం కాబట్టి వాళ్ళల్లో కూడా హెచ్బి తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనం మేల్స్ చూసుకున్నట్లయితే పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ ఉన్న వాళ్ళల్లో కూడా మనకి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళల్లో కూడా మనకి ఏంటంటే కంటిన్యూస్గా కూడా కొంచెం హెచ్బి లెవెల్స్ అనేది మెయిల్స్లో చాలా తక్కువగా చూస్తుంటాము. ఇన్ కేస్ ఆఫ్ మెయిల్స్లో మనకి హెచ్బి తక్కువగా ఉంది అంటే వాళ్ళకి క్రానిక్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే లెక్కలోకి తీసుకోవచ్చు అనమాట. మెయిన్గా వాళ్ళు చూసుకున్నట్లయితే ఈ పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ అనేది మెయిన్గా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇలా క్యాన్సరస్ కండిషన్స్లో ఏదైనా ఉన్నా, లేకపోతే బోన్ మ్యారోకి సంబంధించిన ఎటువంటి డిజార్డర్స్ ఉన్నా కూడా మనకి ప్రాబ్లం అనేది చూస్తుంటాం అనమాట. నార్మల్గా కూడా ఏంటంటే అనీమియా ఉంది అంటే ఇంకా మనం చూసుకునే సింటమ్స్ చూసుకున్నట్లయితే మీకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా కావడము, మళ్ళీ బాడీలో కూడా స్కిన్ అనేది ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా పేల్గా మారిపోవడం అనేది కూడా జరుగుతుంటుంది అనమాట. ఇలా ఉన్న వాళ్ళలో కొంతమందికి ఏంటంటే ఈ నెయిల్స్ కూడా బ్రిటిల్ అయిపోవడము, లేకపోతే ఇలా రిడ్జెస్ లాగా కానీ ఈ నెయిల్ హెల్త్ కూడా మనకి అనీమియా ఉందా లేదని కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇలా ఉన్న వాళ్ళల్లో కామన్గా కూడా మనము ఎటువంటి డైట్ తీసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఏదైతే రెడ్గా ఉంటుందో, అంటే రెడ్ కలర్డ్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ మీరు తీసుకున్నట్లయితే మీకు ఐరన్ అనేది వస్తుందండి. అలా కూడా ఇంకా ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళలో ఏంటంటే వైటమిన్ సి కానీ మీరు డైలీ తీసుకున్నట్లయితే మీకు అబ్జార్ప్షన్ పెంచుతుంది అనమాట. ఎవరికైతే ఐరన్ తక్కువగా ఉంటుందో వాళ్ళు ఐరన్ టాబ్లెట్స్ ఒకటే వేసుకోవడమే ఒకటే కాదండి, దాంతోపాటు కూడా వైటమిన్ సి తీసుకుంటే మీకు ఏదైతే టాబ్లెట్ మీరు తీసుకున్నా, లేకపోతే ఫుడ్ ద్వారా మీరు తీసుకున్నా కూడా మీకు అబ్జార్ప్షన్ అనేది పెరిగి మీకు కొంతవరకు అయితే హెచ్బి లెవెల్స్ అనేది కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంటుంది అనమాట. నార్మల్గా ఎనిమిక్ ఉన్న వాళ్ళలో తీసుకున్నట్లయితే ఇంకా కూడా B12 కూడా మనకి తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఫోలిక్ యాసిడ్స్ కూడా తక్కువ లెవెల్స్ పడిపోవడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు చూస్తుంటాం అనమాట. ఇలా ఉన్న వాళ్ళల్లో ఏంటంటే డైటిక్ హ్యాబిట్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే అండి. మీరు న్యాచురల్ వే ఆఫ్ డైట్ తీసుకున్నట్లయితే మీకు అబ్జార్ప్షన్ అనేది 80% దాకా ఉంటుందన్నమాట. అదే మీరు అన్యాచురల్గా వెళ్ళినట్లయితే మీకు అబ్జార్ప్షన్ వచ్చి 50% దాకా మాత్రమే ఉంటుందండి. కాబట్టి ఈ అనీమిక్ వాళ్ళు ఏం చేయాలి అంటే నార్మల్గా కూడా వాళ్ళ ఫుడ్స్లో కూడా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఒకటి, ఇంకా చూసుకున్నట్లయితే మనం ఏంటంటే నల్ల నువ్వులు ఉంటుంది కదండి, నల్ల నువ్వులు తీసుకోవడం ఒకటి, మళ్ళీ బెల్లం ఒకటి, ఇలా తీసుకున్నట్లయితే కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు కూడా మనము తగ్గించుకున్నట్లు అవుతాము. అలానే డార్క్ కలర్ లీఫీ వెజిటేబుల్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో వచ్చి మనకి ఐరన్ అనేది రిచ్గా ఉంటుంది కూడా. ఇంకా గోంగూరలో దాంట్లో కూడా మనకి ఏంటంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫుడ్స్ మీరు తీసుకున్నట్లయితే కూడా మీకు అనీమియా అనేది చాలా వరకు తగ్గుతుంది. అలా అని మీరు ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా కూడా ఏంటంటే దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఇన్ కేస్ అలా చెయ్యని పక్షంలో ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి అలా కొంచెం బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం ఒకటి, కొంచెం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లేకుండా కొంచెం జాగ్రత్త పడినట్లయితే మీరు ఈ అనీమియా నుంచి ఈజీగా బయటపడవచ్చు.